పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను తట్టుకోవడానికి 2 సంవత్సరాలలో 6 నూతన విద్యుత్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఏపీ ఈడీసీఎల్ ఎస్జీసీ ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం ఎస్సీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2 సార్లు కాకినాడలో డీఈగా పనిచేయడం జరిగిందని, కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో ఎస్సీగా మరోసారి కాకినాడలో పనిచేసే అవకాశం లభించిందన్నారు. ఓల్టేజ్ సమస్య లేకుండా కత్తిపూడి, అన్నవరం, తుని మీదుగా కొత్త ఎస్సీ లైన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వ్యవసాయ ఫీడర్ల విభజన చేయడం జరిగిందని, రైతులకు పగటిపూట నిరంతరాయంగా 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడం కోసం వ్యవసాయ లోడ్ను సాధారణ గృహ వినియోగ లోడ్ నుండి వేరు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, హై-ఎండ్ గృహ వినియోగదారులకు ఆధునిక స్మార్ట్ మీటర్లను అందజేశామన్నారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధిలో భాగంగా రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 19,000 టార్గెట్టు గాను 9,000 వరకు రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పీఎం సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన పథకంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. నా పేరు ప్రసాద్ అండి. నా పేరు జి ప్రసాద్, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఏపీపీడీసీఎల్ కాకినాడ. సో కాకినాడ జిల్లా ఇంతకుముందు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది. కొత్త కాకినాడ సర్కిల్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ ఎస్సీగా నేను ఇక్కడికి వచ్చాను. నేను ఇంతకుముందు డిఈ కాకినాడగా 2 పర్యాయాలు చేశాను. 2015, 18, 2022, 24. దాని తర్వాత నాకు 24 ఆగస్టులో ప్రమోషన్ వచ్చి కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ 1 నెల రోజుల్లోనే మళ్ళీ ఇక్కడికి కాకినాడ జిల్లాకి తొలి ఎస్సీగా మళ్ళీ ఇక్కడికి వచ్చి బాధ్యతలు చేపట్టాను. ఈ 2 ఇయర్స్ సుమారు ఇక్కడ అప్రాక్సిమేట్గా చేశాను. ఈ 2 ఇయర్స్లో కూడా సుమారు ఒక 6 సబ్స్టేషన్లు, కొత్త సబ్స్టేషన్లు పెట్టాము జిల్లాలో. అలాగే ఒక కొత్త ఈహెచ్టీ సబ్స్టేషన్ హంసవరంలో ట్రాన్స్కో పెట్టిన దానికి లైన్లు వేసి తుని, అన్నవరం, కత్తిపూడి అటుపక్క అన్నీ కూడా సబ్స్టేషన్స్ ఒకే ఫీడర్ మీద 6 సబ్స్టేషన్లు ఉండేవి. అవన్నీ కూడా విడగొట్టి అవి ఒకటి చేసి అటుపక్క అంతా వోల్టేజెస్ కానీ ఇంటరప్షన్స్ కానీ చేసాము. ఇవి కాకుండా సుమారు 300 దాకా కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, 200 ట్రాన్స్ఫార్మర్ల దాకా ఉన్న ట్రాన్స్ఫార్మర్లు పెంచడం, అలాగే వేరియస్ సబ్స్టేషన్స్లో పవర్ ట్రాన్స్ఫార్మర్లు పెంచడం, స్మార్ట్ మీటర్స్ బిగించడం, అలాగే ఎస్సీ ఎస్టీ హౌసెస్కి సోలార్ ప్లేట్స్ యూనిట్స్ పెట్టడం. మన జిల్లాకి 19,000 టార్గెట్ ఇస్తే ఇప్పటికి ఆల్మోస్ట్ 9,000 దాకా అవి పూర్తి చేశాము. అలాగే పిఎం సూర్యఘర్ పథకంలో మనది ఈపీడీసీఎల్లో ఆంధ్రప్రదేశ్లో మనది నెంబర్ 1గా కాకినాడ జిల్లా ఇప్పటి వరకు ఉన్నది. ఇవే కాకుండా ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ఆర్డిఎస్ఎస్ పథకంలో అగ్రికల్చర్ ఫీడర్లు అన్నీ కూడా విడదీయటం, అలాగే ఓవర్లోడెడ్ ఫీడర్లు 47 ఫీడర్లు ఓవర్లోడెడ్ ఫీడర్లు ఉండేవి. అవన్నీ కూడా దాన్ని విభజించి దాన్ని బైఫిర్కేట్ చేసి ఇవన్నీ చేసాము. ఇంతకుముందు పర్యాయాల్లో కూడా కాకినాడ జిల్లాకి చాలా సబ్స్టేషన్లు పెట్టి, ట్రాన్స్ఫార్మర్లు పెట్టి, లైన్లు వేసి ఇవన్నీ చేసాము. ఈ 2 సంవత్సరాల్లో కూడా చాలా అభివృద్ధి చేసి యాక్చువల్గా మన పవర్ సప్లై అయితే చాలా స్టెబిలైజ్ చేసాము. ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నానండి. థ్యాంక్ యూ. ఇవ్వాలి.